గమ్మతి వార్తలు. అయ్యో రామ రామ, నా పైసలు ఎవడు మింగేరా, నా పైసలు ఎవడు తీసుకుపోయారా? అమ్మ ఎంత పని అయిపోయే, చూస్తుండగానే నా పైసలు మాయమేనేవరా. ఇగో ఈ రకంగా భగవంతుడే మొత్తుకుంటున్నాడు నుల్లా కొండగాటు అంజన్న. అసలు మరి ఈయన పైసలు ఎత్తుకపోయిన వాళ్ళు ఎవరు, ఏంది ఏం కదా చూద్దాం పని. మనం కూడా పోదాం పని జగిత్యాల. ఆపదలో అభయం అందించే అంజన్నకే కష్టం వచ్చిందట నుర్రో. ఇల్లే తీర్థము వాకిలే వారణాసి కడుపే కైలాసం అన్నట్టు అంజన్న పుణ్యాన ఈక దిద్ది ఆఖరకొస్తర కల్లా అంజన్న గల్ల గురికే ఎసరు పెట్టినాడనుల్లా ఓ బుద్ధి గల్ల అధికారి. అమ్మ ఆయంగాన దొంగ ఒక్క పైసా కాదు, 2 పైసలు కాదు, ఏకంగా 11,000 రూపాయల కట్టను కాజేసిదని జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న స్వామి అబ్బా గుండె పగులుతట్టు ఏడుస్తున్నాడనుల్లా పాపము అంజన్న. ఇగో చూడుది గీ భక్తుడు ఏమంటుండో. ఆధ్వర్యంలో మరియు సహాయ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు సత్యసాయి సేవా సంస్థ సభ్యులు, పోలీసు సిబ్బంది, తర్వాత హోంగార్డ్స్, దేవస్థానం సిబ్బంది వారిచే హుండీ కౌంటింగ్ ప్రారంభించబడినది. ఈ హుండీ కౌంటింగ్ నందు ఒక వ్యక్తి దేవస్థానంలో పనిచేసే గడ్డులో పనిచేసే దినసరి కూలి తాత్కాలిక ఉద్యోగి చేతివాటం ప్రదర్శించి దాదాపు 11,010 రూపాయలు తీయడం జరిగింది. అట్టి వారిని మేము ఈవో గారు, సహాయ కమిషనర్ గారు, దేవస్థానం సిబ్బంది మరియు పోలీసు సిబ్బంది ఆధ్వర్యంలో అతన్ని పట్టుకొని దేవస్థానం తరఫున పోలీస్ స్టేషన్కి అప్పచెప్పడం జరిగింది. తదుపరి చట్టరీత్యా చర్యలు పోలీసు తీసుకుంటారని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. సహాయ కమిషనర్ గారు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం కొండగట్టు. ఈయనారుల్లా ఈయన మొలతాడు దెంప, ఈయన పీడికం పీకయ్యా, ఈయన చేతులకు నరుప్పలు మొలవా, ఈయన చేతులకు జట్ట బుట్ట, ఈయన చేతులు పక్షవాతం వచ్చి పడిపోను. ఈయన్ని చిన్న గడ్డకు పెట్టి పెద్ద గడ్డకు దేవులాడ పోయి మా అంజన్న పైసల మీదనే కన్నుబడ్డ. అది ఈయన్ని విసికి పెట్ట అని ఒకటే సాపిస్తున్నాడనుల్లా కొండగట్టు అంజన్న భక్తులు. ఊకుంటారా మరే గమ్మతి వార్తలు.